కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని చారిత్రక గండికోట అమలాపురం ఎంపీ రమేష్ నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వహిస్తున్న పనులు కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో రిత్విక్ సంస్థకు చెందిన పలు ఎలక్ట్రానిక్ వస్తువులు ధ్వంసమయ్యాయి. ఆఫీసుకు చెందిన కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గతంలో కూడా జమ్మలమడుగు బీజేపీకి చెందిన ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఈ పనులు అడ్డుకున్నారు. ఏది ఏమైనా బీజేపీ వారు జమ్మలమడుగులో జరుగుతున్నట్లని చర్చనీయాంశంగా మారింది. ఘటనపై ఇరు వర్గాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. సంబంధించినటువంటి నాయకుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే గండికోట అభివృద్ధిలో భాగంగా శాసకీయ పథకం కింద ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖర్చు చేసేటువంటి నేపథ్యంలోనే ఈ శాసకీయ పథకం కింద వచ్చినటువంటి టెండర్ ను రిత్విక్ ప్రాజెక్టు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ఈ శాసకీయ పథకం కింద ఇచ్చినటువంటి కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రిత్విక్ ప్రాజెక్టు అంటే అమలాపురం ఎంపీఐ ఎవరైతే ఉన్నాడో సీఎం రమేష్ కు సంబంధించినటువంటి రిత్విక్ ప్రాజెక్టు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటీవల గత కొన్ని నెలల కిందట కూడా ఈ ప్రాజెక్టు దక్కించుకున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ సంబంధించి పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే స్థానికంగా ఉండేటటువంటి గండికోట పంచాయతీకి సంబంధించినటువంటి లోకల్ నాయకులు అడ్డుపడము, తర్వాత అప్పట్లోనే ఆ 2 నెలల కిందట కూడా ఇదే వరకు సంబంధించి పనులు ఆగిపోవడం జరిగింది. అయితే మరోమారు ఇటీవల మళ్ళీ అదే పనికి సంబంధించినటువంటి ఏదైతే శాసకీయ పథకం కింద వచ్చేటటువంటి నిధులకు సంబంధించి ఈ రోజు నిన్న జరిగేటటువంటి వర్కులు ఏదైతే వాటిని కూడా మరోమారు అడ్డుకోవడం జరిగింది. అంటే గండికోటలో రోడ్లతో పాటు త్రాగునీటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయని, అభివృద్ధిలో వెనుకబడింది అనేటువంటిది, దీనికి సంబంధించి ముందు స్థానికంగా ఉండేటువంటి సమస్యలు పరిష్కరించాలా అనేటువంటి కోణంలోనే స్థానికులు ఈ పనులను అడ్డుకున్నారనేటువంటిది స్థానికంగా మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి ఇష్యూకు సంబంధించి అక్కడే అంటే ఏదైతే పనులకు సంబంధించినటువంటి ఆ కార్యాలయం ఉందో కార్యాలయంలోకి ఎమ్మెల్యే అనుచరులు అయినటువంటి కొందరు వ్యక్తులు చొరబడి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి కార్యాలయానికి అద్దాలు కూడా పాల్గొట్టారు. అక్కడే ఉన్నటువంటి వ్యక్తుల పైన కూడా దాడి చేసినారనేటువంటిది జరిగినటువంటి ఘటన. దీనికి సంబంధించి రిత్విక్ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో స్థానికంగా ఉండేటువంటి అర్బన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు ఇరు వర్గాలు అంటే అటు రిత్విక్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి గండికోటకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ ఇద్దరు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రిత్విక్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేనేజర్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు స్థానికంగా దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 50 మంది పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి గురుస్వామి ఇచ్చినటువంటి నన్ను కులం పేరుతో దూషించారనేటువంటిది గురుస్వామి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రిత్విక్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొందరిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఏదేమైనా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ శాసకీయ పథకం కింద జరిగేటటువంటి ఈ వర్క్ కు సంబంధించి అంటే 2 పార్టీలకు సంబంధించినటువంటి ఇరు వర్గాలు చేసినటువంటి గొడవ అయితే సారాయి స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఘటనపై బీజేపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య జరిగేటటువంటి బీజేపీ వర్సెస్ బీజేపీ వార్ అనేటువంటిది స్థానికంగా జమ్మలమడుగుతో పాటు జిల్లాలో కూడా ఒక చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.